అట్లీస్ట్ ఇదంతా ఒక భాగం అయితే, రెండో వైపు అటువైపు నుంచి ఎక్కువగా దుష్ప్రచారం అనేది ఎక్కువ అవుతుంది. దాన్ని అడ్డుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రకరకాల మార్గాలు ఉన్నాయి. వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టమని చెప్పట్లేదు, కానీ లీగల్ గా ఫేస్ చేయొచ్చు, రిజైండర్ ఇవ్వచ్చు, ఇవన్నీ ప్రాసెస్ కాదు. తప్పుడు ప్రచారం చేసినప్పుడు మనం 35 కేసులు 35 మందిని చంపేశారని ఢిల్లీలో మాట్లాడినప్పుడు ప్రైవేట్ కేసులు పెట్టాలి కదా. ఇంకా అవాకులు చవాకులు మాట్లాడినప్పుడు నోటీసులు ఇచ్చి నువ్వు ఎట్లా మాట్లాడతావు రా కమ్మే, నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఇవ్వు మాకు అని చెప్పి పోలీస్ కేసులు పెట్టొచ్చుగా. అవతలాడు పెట్టారు కదా. ఇప్పుడు నేను మాట్లాడాను, మనం మాట్లాడాను సిఎస్ గారు, నేను మాట్లాడాను, మీరు అడిగితే నేను చెప్పా. రేపొద్దు నన్ను పిలవచ్చు, నోటీస్ ఇచ్చేసి నువ్వు మాట్లాడే కదా వాళ్ళ ఇంటర్వ్యూలో నువ్వేమన్నావు అని అడిగితే హక్కు వాళ్ళకు ఉంది కదా, ఉంది, పవర్స్ ఉన్నాయి కదా. ఎందుకు లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదే కదా ఎక్సర్సైజ్ చేశారు కదా, చేశారు. అసలు ఏమీ లేకుండా కూడా ప్రచారం చేసేసి నాలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టి ఇబ్బందులు పెట్టారు కదా, దుష్ప్రచారాలు చేశారు కదా. ఇవాళ దుష్ప్రచారం చేసిన వాళ్ళ మీద మీ యాక్షన్ ఎక్కడ ఉంది? ఎందుకు అడ్డుకుంటలేదు? మిమ్మల్ని అడ్డుకుంటుంది ఎవరు అసలు? చట్టబద్ధంగానే వాళ్ళు అంతకుముందు గతంలో చట్టానికి విరుద్ధంగా చేశారు. చట్టాన్ని చేతుల్లో తీసుకుని చట్టాన్ని పక్కన పడేసి రాక్షసంగా ఫ్యాక్షనిస్టులు రాయలసీమలో ఎట్ట కిడ్నాపులు చేస్తారు అక్కడ కిడ్నాపులు చేశారు. పోలీసులు ఫ్యాక్షనిస్టుల కంటే దారుణంగా లైసెన్స్డ్ గుండాలాగా ప్రవర్తించారు. కేసులు లేకుండా ఇళ్లలోకి చొరబడ్డారు. రాత్రి ఎత్తుకుపోయిన వాళ్ళు ఉన్నారు. మహిళల్ని బూట్ కాలు తన్నారు, పోలీసు డ్రెస్సులో వచ్చి తన్నారు అనేది అమరావతి మహిళల విషయంలో మనం చూసాం. ఇన్ని దుర్మార్గాలు జరిగింది. మనం ఆ దుర్మార్గాలకు దూరంగానే చేయమంటున్నాం, చట్టబద్ధంగానే చేయమంటున్నాం. మీ మీద చేస్తున్న ఆరోపణలకి నువ్వు ఎక్కడరా అనేది రా అని చెప్పి నోటీసులు ఇవ్వాలి కదా. ఇవాళ కోర్టులకు వెళ్తున్నారు, స్టేలు తెచ్చుకుంటున్నారు. కోర్టులకు వెళ్తున్నారు అన్నప్పుడు అది మన ల్యాప్సెస్ జరుగుతుంది. కోర్టుకు వెళ్తున్నప్పుడు మనం అక్కడ బలంగా చేసుకోవాలిగా, అడ్డుకోవాలి, వాదన వినిపించాలి కదా. అక్కడ ఎందుకు ఇదవుతుంది మరి? వాళ్ళు వెళ్ళిపోయి కోర్టులో అడ్డం పెట్టుకుని స్టాల్ చేస్తా అంటే ప్రభుత్వాన్ని మన యాక్షన్ వాళ్ళు ఆపేస్తా అంటే అది మనకు సిగ్గుచేటే కదా. తిరుమల లడ్డు విషయంలో కూడా మనం ఎక్కడ ఉన్నాం? నాయకులు ఎవరన్నా మాట్లాడారా? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరన్నా మాట్లాడారు? బాధ్యతగా ఉండాలి, రోడ్డుకి మాట్లాడాలి కదా. మినిస్టర్లు వీళ్ళందరూ కూడాను. అసలు రెవెన్యూ మినిస్టర్ ఉంటే రెవెన్యూ మినిస్టర్ ఏం జరుగుతుందో తెలియదు. ఆ ఉద్యోగస్తులు గోడు ఏంటంటే కళ్ళనీళ్ళు వస్తుంది. సిఎస్ గారు గతంలో ఉన్న వైసీపీలో ఎవరైతే రాక్షసంగా ప్రవర్తించి వాళ్ళకి లైసెన్స్డ్ గూండాలుగా ప్రైవేట్ ఆర్మీగా పనిచేశారో పోలీసులను రెవెన్యూ వాళ్ళందరూ తిరిగి వాళ్ళ మినిస్టర్ల దగ్గర పిఏలు పిఎస్లకు వాళ్ళే వచ్చేస్తున్నారు. కీలకమైన పోస్టులన్నీ వాళ్ళే వచ్చేస్తున్నారు. గతంలో సఫర్ అయిన వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంది. కళ్ళనీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. గతంలో కులం పేరుతో, వర్గం పేరుతో, పార్టీ పేరుతో, బంధుత్వాల పేరుతో టార్గెట్ చేసి పక్కన పెట్టారు సత్తా ఉండాలని. నిన్న కాక మొన్న అంటే ఇది బయట ప్రజలు అనుకుంటున్నారు. గత ఐపీఎస్ ఆఫీసర్లకి ఇద్దరు ఆఫీసర్లు చాలా కీలకంగా ఉండి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. అనంతపురం జిల్లా ఎస్పీగా ఉండతున్న ఒక అతను, వేరే చోట చిత్తూరు జిల్లాగా ఉండే ఎస్పీలు ఇద్దరు చేశారు. నిన్న సడన్గా కీలకమైన ఇంటెలిజెన్స్ పోస్ట్ ఎట్లా ఇస్తారు ఎస్పీగా? అసలు దాని మీద కనీసం ఏంటి ఎంత ఆశ్చర్యం. ఆ ఇంటెలిజెన్స్ అనేది కన్ను చెవి లాంటిది. అవును. భార్యకి భర్త, భర్తకు భార్య ఎట్లాగో ఇంటెలిజెన్స్ అనేది ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి అటువంటిది. వీలైనంత వరకు ఒక కాన్ఫిడెన్షియల్ పర్సన్స్నే కదా పెట్టుకోవాల్సిన, అదే కానిస్టేబుల్ పోస్ట్ కాదుగా. ఈవెన్ కానిస్టేబుల్ పోస్ట్ కూడా కీలకం ఇంటెలిజెన్స్. ఎందుకంటే కింద కానిస్టేబుల్ అసైన్ నుంచి వెళ్ళిన ఫీడ్బ్యాక్ పైకి ఇంటెలిజెన్స్ చీఫ్ దాకా వెళ్తుంది. వీళ్ళు తప్పు చేస్తే అదే తప్పు. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కీలకంగా క్రెడిబిలిటీ, క్రెడెన్షియల్ చూసుకుని పెట్టుకుంటారు కదా, సత్తా, సమర్థత. అదేం లూప్ లేని పోస్ట్ కాదు అసలు. నిజంగా చూస్తే ఇంటెలిజెన్స్ అనేది బ్యాక్ బోన్ లాంటిది. దాంట్లో ఒక రకంగా ఏంటంటే నమ్మకస్తులను పెట్టుకుంటారు. అటువంటిది అనంతపురం జిల్లాలో పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ కార్యకర్తలను నానాహింస పెట్టి బజార్ రోడ్ల మీద పడేసి కొట్టిన వ్యక్తిని తీసుకెళ్ళి ఇంటెలిజెన్స్ లో ఒక ఎస్పీ స్థాయిలో ఎట్టాయిస్తావు? జగన్మోహన్ రెడ్డి జేబులో మనిషి నువ్వు ఎట్టాయిస్తావు? ఇంకొక అతను తీసుకెళ్ళి అడ్మిన్లో పెట్టారు. సరే, అదేదో అడ్మిన్లో పీకేది ఏమి లేదనుకోండి, అతను చేసేది ఏముంది, ఏదో గుమస్తా ఉద్యోగమే కదా. ఇప్పుడు ఇలాంటి చాలా వచ్చినాయి కదా. ఏంటి అవగాహన లోపటమా లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ లేదా లాబింగ్ ఎవరైనా చేస్తున్నారు? లాబింగ్ అనేది కరెక్ట్ అండి. దీని వెనక కూడా ఈ సీఎంఓలో ఈ చుట్టుపక్కల ఉండాలి, ఎవరి దుకాణాలు, పార్టీ ఆఫీసులు ఉండాలి, ఎవరి దుకాణాలు ఓపెన్ చేశారండి. వాళ్ళు ఓపెన్ చేయొచ్చండి. మనం ఏం చేస్తున్నాం? మనం ఏంటి? ఫైల్ మీద సంతకం పెట్టేది ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రికి వెళ్లే ముందు మరి ప్రతిదీ కూడా లోకేష్ చూసుకోవాలి కదా.
లోకేష్ చూసుకున్నప్పుడు ఇతను ఇంటెలిజెన్స్ పోస్ట్ ఇవ్వటం నాన్ సెన్స్ అనే మాట అనాలి కదా, ఇది కీలకం కదా. మరి ఇవాళ ఆర్డీఓ స్థాయిలో వ్యక్తులు కొంతమంది బాధ వర్ణాతీతం, నేను మీకు వినిపిస్తాను కూడా, మీరేనా ఆఫ్ ది రికార్డ్ బాగా ఇది చేస్తున్నాను. మన జరిగిన ఆర్డీఓ పోస్టులో 80% వైసీపీ వాళ్ళు పోస్టులు ఇచ్చారు, అర్హత లేని వాళ్ళు, లేకపోతే అక్కడ అంతముందు ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు, మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో దొడ్డిదారిలో వచ్చి పోస్టులు పొందిన 20 మంది, వీళ్ళందరూ పోస్టులు పొందితే గత 30-25 ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్నాళ్ళు, ఇంటిగ్రిటీ ఉన్నాళ్ళు, నిజాయితీ ఉన్నాళ్ళు, వాళ్ళని ఇంకా పక్కన పడేసేస్తా అంటే వాళ్ళ బాధలు ఏంటి? వాళ్ళకు పెళ్ళాం పిల్లలు ఉంటారు, వాళ్ళకి పొరుగు మర్యాదలు ఉంటాయిగా, వాళ్ళు ఏం తప్పు చేయలేదుగా. అవినీతి పరులను మీరు పక్కన పెడితే చరిత్ర క్షమిస్తుంది. ఇక వైసీపీకి టీడీపీకి తేడా లేదన్నట్టు పరిపాలన ఉంటే ఏమైపోయింది? ఇప్పుడు ఇంత అడ్డగోలుగా, ఇప్పుడు నేను ఓఎస్డీగా కూడా ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, అత్యాచారం కేసులు ఉన్న ఆఫీసరు ఓఎస్డీగా ఒక మంత్రి దగ్గర, రెవెన్యూ మంత్రి దగ్గర ఉన్నారు. రెవెన్యూనే రెవెన్యూ మంత్రి ఎంత పేలవంగా ఉందంటే, ఆ డెత్ సర్టిఫికేట్లు రేపు ఇవన్నీ ఇవ్వాల్సింది అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్దే కదా శాఖలో, అక్కడ ఇంకా పాతాడి ఫోటోనే ఉంది ఆ పేపర్ల మీద, వచ్చే సర్టిఫికెట్ల మీద. ఏంది ఆ మాత్రం జ్ఞానం లేదా వాళ్ళకి? అది ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకి మాకును వైసీపీకి తేడా లేదు, ఎడం చేయి పొర చేయి ఒకటేనని చెప్పదలుచుకున్నారు వీళ్ళందరూ. ఏం అర్థం కావట్లేదు. మరి 5 సంవత్సరాలు సఫర్ అయితే, 5 సంవత్సరాలు ఏ అధికారుల ద్వారా అయితే, ఏ సిబ్బంది ద్వారా ప్రజలు సఫర్ అయ్యారో వాళ్ళని అటు ఇటు మార్చేసుకుని ధర్మవరం మున్సిపల్ కమిషనర్ది కళ్ళగట్టినట్టు కనపడే నగ్న సత్యం. వాడే కావాలి, ఇంకెవడో లేడు ఆఫీసర్, క్రెడిబిలిటీ ఉండండి మీకు. అక్కడ కార్యకర్తలని పార్టీని పేరు పెట్టుకోటి ఇబ్బంది పెట్టినండి, మళ్ళీ ఆడనే తీసుకొచ్చి మీరు కమిషనర్గా పెట్టుకోవాలి. దేశానికి కమిషనర్లు ఎవరు లేరా పని? ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు అందరూ? అసలు ఏంటి, పార్టీని ప్రజల్ని మీరు కాపాడదలుచుకున్నారా, లేకపోతే మీరు కూడా బండరాయి పోయి గుండ్రాయి వచ్చిందని ప్యానా మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు? ఏంది ఇది అర్థం కావట్లా. అసలు మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, మొత్తం మంత్రుల దగ్గర ఉన్న ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఓఎస్డీలు కానీ పిఎస్లు కానీ పాత వాళ్ళు ఉన్నారు, ప్లస్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, రేపు కేసులు ఇట్లాంటి ఉన్న వాళ్ళు ఉన్నారు, కరప్షన్ కేసులు, విజిలెన్స్ కేసులు చాలా మంది ఉన్నారు. గంజాయి బూట్ లెక్కర్స్ తో కూడా సంబంధాలు ఉంటాయండి వాళ్ళకి. ఎవరికి దాంట్లో గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరైతే కీలకమైన స్థానాలు ఉన్నారో వాళ్ళందరికీ అన్ని అసాంఘిక కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయండి. వాళ్ళ ద్వారా మనం డెలివరీ చేస్తే ప్రజలకి మన సర్వీస్ని, మన పరిపాలనని ఎటువంటి డెలివరీ జరుగుతుంది? ఇక్కడ ఇంకో పాయింట్ కూడా వినిపిస్తుంది, వీళ్ళే డ్రైవ్ చేస్తున్నారు మంత్రులని. అంతేగా. ఇప్పుడు పాత రోజులు ఏంటంటేనండి, కుక్క తోకను ఊపుతుంది, అంతేగా, సహజంగా. పాత రోజులు ఏంటంటే ఒక మంత్రికి ఒక కెపాసిటీ ఉండేది, క్యాలిబర్ ఉండేది, కమాండ్ ఉండేది. పిఎస్లు పిఏలు స్టాఫ్ అంతా కూడా మంత్రి ఎట్టా చెబితే అట్లా వినాల్సి వచ్చినట్టు, ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండేది. మీకు 95 నుంచి చంద్రబాబు గారి క్యాబినెట్ తీసుకోండి, రామారావు గారి క్యాబినెట్ తీసుకోండి, లేదా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తీసుకున్నా కూడా అక్కడ మంత్రులందరూ కూడా చాలా హుందాతనమైన కెపాసిటీ ఉన్న మంత్రులు. 99, 2004 వరకు కూడా మీకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండాలని క్యాబినెట్ 9 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉండాళ్ళు, పూర్తి పొట్టు ఉన్న వాళ్ళని మంత్రులుగా అయ్యారు. ఇవాళ క్యాబినెట్ ఏంటంటే పొట్టు ఉందని అంటావా? ఏ క్యాబినెట్ మంత్రికైనా కనీసం నోట్ ఏంటి రాసే ఫైల్ మీద నోట్ ఏంటి రాయాలి తెలుసా? అటువంటి కొంతమందిని పెట్టుకున్నాం కదా మంత్రులుగా, వాళ్ళకి ఆ తూర్పు పడవలో తెలియదు, ఎడం చేతికి పొర చేతికి తేడా ఏంటో, కుడి చేతికి తేడా తెలియదు. మరి వాళ్ళు వీళ్ళే ఆడిస్తారు కుక్కను ఊపినట్టు. మరి వీళ్ళే స్టాఫ్ పిఎస్లు ఇప్పుడు మంత్రులు ఆడిస్తా అంటే వాళ్ళు గొర్రెలాగా తలవపాల్సిన దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడుతుంది. క్యాబినెట్ లో ఉన్న దాదాపుగా ఒక సగం మందికి పైగా ఓఎస్డీలను పిఎస్లు చెప్పింది వింటున్నారు పరిస్థితి. వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు. వాళ్ళు కోవర్ట్ ఆపరేషన్ వాళ్ళు చేస్తున్నారు, అంతే జరుగుతుంది. కెపాసిటీ లేదు మంత్రులకి. కొంతమంది బాడీలు ఉన్నాయి కానీ బ్రహ్మాండంగా బుర్రలు లేవు. వాళ్ళ శాఖల మీద పొట్టు కానీ అవగాహన లేదు, పెంచుకుందామనే తపన లేదు. దీని మీద ఇన్నోవేటివ్గా మనం ఏ రకమైన చర్యలు తీసుకుంటే మన ముద్ర పడుతుంది, రాష్ట్రంలో మన పరిపాలన ఎట్లా చేయాలనేది లేదు. నాకు బొలుపుకారు ఉంది, మంత్రి పదవి ఉంది, ఏదో ఇసుకనైనా వాటిని ఇటు పోగేసుకుని నేను ఒక 25 కోట్లు ఖర్చు పెట్టాను కాబట్టి 100 కోట్లు ఖర్చు పెట్టుకుని అవ్వాలి, లాభం సంపాదించాలనే యావే తప్పించి వీళ్ళకి అది కనబడుతుంది ప్రస్ఫుటంగా, ప్రజలకు అర్థం చేసుకుంటారు. దారుణమైన న్యూస్ ఏంటంటే, మీరు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది, ఒక పిఎస్ మంత్రి దగ్గర ఉండే పిఎస్ ఎన్జీ రంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మొన్న వచ్చింది. ఆ పిఎస్ మీద పలు ఆరోపణలు ఉన్నాయి.
అంత మునుపు. ఇవాళ ఎన్జీ రంగా కానివ్వండి, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, ఈ నాగార్జున యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా, యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ ఆ రోజు వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పని కట్టుకుని ప్రచారం చేసి ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ మొత్తం అంతా కూడా కీలకమైన పోస్టుల్లోకి మళ్ళీ వాళ్ళే చేరిపోతున్నారు. ఇవాళ గతంలో 5 ఏళ్ల పాటు రకరకాలుగా టార్గెట్ చేయబడిన వాళ్ళు వాళ్ళని నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నాం, మనకు ఏం అవుతుంది, ఏం అర్థం కావట్లేదు. లీవ్ రిజైన్ చేసి వెళ్దామంటేనే పెన్షన్ రాదు చాలామంది, వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది కదా. ఎక్కడో చోట పోస్ట్ వేసిన చోట పోస్ట్కి వెళ్దామంటేనేమో వాళ్ళ పిల్ల ఒక చోట ఉండాలి, మళ్ళీ 400 కిలోమీటర్ల దూరం వెళ్తే మరి వాళ్ళకు ఉద్యోగం, మరి అక్కడికి వెళ్ళి ఇది చేస్తాం. పరిస్థితి చాలా దుర్మార్గంగా దారుణంగా ఉంది. వాళ్ళని తీసుకెళ్ళి పెద్ద పెద్ద పోస్టులు ఇవ్వమంటలేదు, మనం ఎదవల్ల దూరం పెట్టమంటున్నాం. అవును, ఇప్పుడు నిన్న మొన్నటి దాకా అమరావతి మహిళలు బూట్ కాళ్ళతో తగిన సిఐల్ని డిఎస్పీలు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ముందే పెడితే వాళ్ళ మనోభావాలు ఎంత దారుణంగా ఉంటాయి ఆలోచించండి. నిన్న మొన్నటి దాకా ఎవరినైతే మీ మీద కేసులు పెట్టారో మీరు సఫరరే కదా. మీరు అసలు ఆ కేసు ఇప్పుడు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదే కదా, అట్లీస్ట్ ఆ కేసులన్నా పరిశీలించట్లేదు. అది చెప్పబోయేది, అదే నేను చెప్పాను. ఇవాళ 4 నెలలు అయిందండి, చిన్న జీవోతో మొత్తం లాగించండి. మొన్న 4 రోజుల నాడు 20 రోజుల నాడు మీరు చూసి ఉంటారు, విజయవాడ కోర్టుకి అమరావతి మహిళలు అందరూ వచ్చారండి. నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి సుబ్బారావు గారు. ఎక్కడ ఉన్నా ఎంతకంటే దుర్మార్గం, సిగ్గు చేయటం ఇంకేమీ లేదనుకునే నేను కళ్ళలో నీళ్ళు అట దిగమింగుకున్నానండి. ఎందుకంటే మహిళలు అండి పాపం మళ్ళీ ఏం చేయని పాపానికి వాళ్ళ మీద అమానుషంగా కేసులు పెట్టాడు ఆ దుర్మార్గుడు. పిచ్చి కేసులు, అదే మర్డర్ కేసులు కదా, ఇంకోటి కూడా ఫాల్తు కేసులు. ఫాల్తు కేసులు ఒక్క జీవోతో కొట్టేయచ్చు కదండి. 40 రోజులు 100 రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్ ఏమంటే సిగ్గుచేటు కదా అది. ఏం వేసుకోవాలి, ఎవడన్నా వేసుకుంటాడు ఇంటికి. ఇప్పుడు సఫరాలు ఉన్నారు, ఆ మహిళలు ఉన్నారు, మహిళలు ఇంటికి మంచి ప్రభుత్వాన్ని వేసుకుంటుంది ఏ మహిళ అన్నా. రోజు పోయి మహిళలు వెళ్ళి అక్కడ పేరు పెట్టి పిలవ కానీ, ఎల్లమ్మ పొలమ్మ అని పిలవ కానీ కోర్టులో నిలబడే దౌర్భాగ్య పరిస్థితి మహిళలకు వస్తే ఏం చేయని పాపానికి మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు వేసుకోమని చెప్పి ఎవరైనా వేసుకుంటారా? అమరావతి 40 గ్రామాల మహిళల పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచించండి. నువ్వు ఒక జీవోతో ఒక పెన్ను దీంతో పీకి పారేయచ్చు కదా కేసులన్నీ. ఆర్థికపరమైన అంశం కూడా కాదు కదా. వాళ్ళకే నువ్వు బల్బ్ కార్లు పిఎల్పిఎస్ ఇచ్చి కార్పొరేషన్ చైర్మన్ అని ఇస్తున్నావా? ఆత్మగౌరవం ఇచ్చారు నాకు, లేదు. కడప కోర్టులో కేసు వేస్తాడు. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని సెలవు పెట్టుకుని అక్కడికి వెళ్ళాలి, డబ్బులు ఖర్చు పెట్టుకుని. చేయని పాపం రాష్ట్ర హితం కోసం చేసిన పనులు ఇవన్నీ మీరు నా 100 రోజుల్లో మంచి ప్రభుత్వం ఎట్ట అవుతుంది మీది? ప్రయారిటీస్ ఏంటో తెలియకుండా నేను అంత చేసి ఎంత చేసేది అని మాట్లాడితే మీరు వచ్చిన ఎన్ని మార్కులు వేస్తారండి అంటే ఏమంటామండి సుబ్బారావు గారు? ఏ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తాం? ఇన్ని ల్యాప్సెస్, ఇన్ని మైనస్లు పెట్టుకుని సీఎంఓ ప్రక్షాళన లేదు, పార్టీ ఆఫీసులో అక్కడ ఏం జరుగుతుందో గందరగోళం, అంతా అయోమయం జగన్నాథంగా ఉంది. ఈ కేసుల సంగతి లోకేష్ గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు, తీసేస్తామని కూడా అన్నారు. వారం రోజులు అయిపోతుందనండి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఎంతమంది మీద కేసులు క్షణాల్లో తీసి 4 రోజుల పేరోల మీద జనాలందరూ బయటికి తీసుకొచ్చాడండి. మన హత్యలోనూ రేప్ కేసులోనూ బయటికి తీసుకుని మనం అడుగుతున్నామా? పాపం అమాయకులు సామాన్యులు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. ఎవరు ఉన్నారు కదా గుంటూరులో హోటల్ ఆక్రమించుకుని. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఇలాంటి జర్నలిస్టులు సంఘ సేవలో ఏదైనా పోస్టులు అయితే ఒక అతను చంపేశారు అనుకోండి, కిషోర్ అనే అతన్ని. ఇటువంటి కొన్ని వేల మంది ఉన్నారు కదా సఫరర్స్, చాలా ఉన్నాయండి. నిజమైన కేసులు అన్న అయితే అటెండ్ కావచ్చు, అంతే కదా. అన్ని ఫాల్ట్ కేసులు ఒకవేళ 307లోనూ ఏదైనా భారీ కేసులు ఏమైనా మోపేసి దానికి ఏదైనా ఉంటే ఆ ప్రాసెస్ దానికి జీవోలు తీయాలి, లేకపోతే ఉత్తరేలా ప్రాసిక్యూషన్ అంటే కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి మేము చేస్తామంటే అర్థం చేసుకోవచ్చు. వాటిని 10-20 కేసులు 100 కేసులు పక్కన పెట్టండి, వందలాది వేలాది కేసులు కదండి. ఆయన యోగాలో మొత్తం అదే చెప్పారు, కేసులు ఎత్తేస్తామని చెప్పి. ఏముంది ఇప్పుడు 3 నెలలు అయిపోతుంది. మొన్న సిగ్గుచేటు అండి, ప్రభుత్వానికి సిగ్గుచేటు, తలవంపులు. మహిళలని కోర్టులు వత్తండి నిలబడటం అనేది, ఎందుకు వేసాము ఓట్లు అనేది ఏడవలసిన పరిస్థితి వస్తుంది. ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదు. మంచి ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకోండి అని పీక్ అవతల పడేస్తారు. అంటే సజెషన్ ఇచ్చేవాళ్ళు లేకనా, లేకపోతే వాళ్ళకి ఆలోచన రావట్లేదా, ఏం కనిపిస్తుంది? ఏం లేదా, 5 ఏళ్ళు మంత్రిపదం అయిపోయింది, మాకు ఎదురు లేదు కాబట్టి మేము ఎంజాయ్ చేసేస్తాము, మాకు జీవితం ఇంతే అనుకుంటున్నారు. మరి భ్రమల్లో బతికితే అది ఎక్కువసేపు కూడా ఉండదు. ఆ భ్రమలు తొలగటానికి పెద్ద టైం కూడా పడదు. 5 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది, ఎవరైనా చెప్పలేము. ఒకసారి తిరుగుబాటు వస్తుంది మొదలెడితే, ఒకసారి ఆ చెలీలు గట్ట దాటతో మొదలెడితే ఉప్పిన సునామీ అంటారు దాన్ని. అది ఎక్కువ రోజులు పట్టదు, అది రావటం మొదలైతే. ఎక్కడ మిస్ అవుతుంది. అప్పుడు వాళ్ళు చేసేదే చేస్తున్నారు, రాష్ట్రానికి ఏదో చేయాలని చేస్తున్నారు, తపన పడుతున్నారు ఆయన. బట్ ఇక్కడ ఇలాంటివన్నీ కూడా సెన్సిటివ్ ఇష్యూస్ కదా. ఇప్పుడు అంటే ఈ అడ్వైజర్స్ లేరండి వాళ్ళకి కూడాను.
ఎవడేం చెబుతున్నాడో మనకు తెలియదు సుబ్బారావు గారు. ఇప్పుడు సీఎం గారికి వెళ్ళి పక్కన ఉన్నప్పుడు ఖాళీ టైం చూసుకుని సార్ అది ప్రయారిటీలో మనం మిస్ అవుతున్నామండి, ఆ మహిళల మీద కేసులు తీసేయాలండి, అప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన జర్నలిస్టులు వీళ్ళందరూ ఉన్నారండి, ఇప్పుడు TV5 మూర్తి గారు, లేకపోతే నాయుడు గారు, మీరు, ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది సోషల్ మీడియాలో యూట్యూబ్లు ఛానళ్ళు పెట్టిన వాళ్ళ మీద పెట్టిన ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళందరి మీద పిచ్చి పిచ్చి కేసులు అనేది ఇది లిస్ట్ అండి. ఈ లిస్ట్ను మనం జీవో పెట్టి తీసేయచ్చు అని లీగల్ సెక్రటరీని పిలిచి, లా సెక్రటరీని, దీన్ని ఎట్ట చేయాలి చేసి ఫైల్ చేస్తారు, ఇది ఇమీడియట్గా చేస్తే మనకు బాగుంటుందని, లేదా చెడ్డ పేరు వస్తుందని చెప్పాల్సిన బాధ్యత పక్కన ఉండాలి. ఆయనకి రకరకాలు ఉండొచ్చు, ఆయన ఎంతసేపు రాష్ట్రం అభివృద్ధి తపన, విదేశీ పెట్టుబడులు రావాలి, లేకపోతే ఇతర కంపెనీలు రావాలనే తపంతో ఆయన ఉండొచ్చు. ఆయనకి 24 గంటలేగా. చంద్రబాబు రోజు కంటే 48 గంటలు ఉండదు కదా, 96 గంటలు ఉండదు కదా, ఆయనకి 24 గంటలు మనలాగా. ఆయనకి ప్రియాక్యుపైడ్ ఆలోచనలు 100 ఉండొచ్చు. ప్రయారిటైజ్ చేసి చెప్పాల్సింది లోకేష్ పక్కన కూడా ఉంది, లోకేష్ గారు ఇది ఇట్లా ఉందండి, మీకు నష్టం వస్తుందండి, మరి వాళ్ళు చెప్తే వింటలేదా, మాకు అన్నీ తెలుసు, మేము మోనార్క్లో అంటున్నారా? ఇనే రకం మనకు తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గురించి కూడా మనం అర్థం చేసుకుంటాం. లేదు బాబు ఇది గట్టి చేయాలి, ఇది ఇమీడియట్గా అయితే అతనికి తపన పడుతున్నాడు. కుర్రాడిని కూడా మనం తప్పు అంటానికి లేదు. అక్కడ ప్రయారిటీస్ దెబ్బతింటున్నాయి. మొన్న కార్పొరేషన్ చైర్మన్లో కూడా ఊరినే పిలిచి మీకు తర్వాత ఇస్తాను మీరేం మాట్లాడొద్దంటే ఆ చిన్నపాటి గొడవ కూడా అయ్యేది కదా, అసంతృప్తిగా బయటపడటం, ఆ ధర్నాలు రాద్ధాంతాలు కూడా చేయడం కూడా తప్పేవాళ్ళది. 100 పాళ్ళు అది పేషెన్సీ ఉండాలి, డీసెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి పార్టీలో. అది లేకుండా నేను నా ఇష్టం నేను చేశాను కాబట్టి నాకు ఇచ్చేయాల్సిందేనని చెప్పడం, వెళ్ళి ధర్నా చేయడం, పెళ్ళాన్ని కూతురుని తీసుకెళ్ళడం చాలా అప్సెట్నెస్. దాన్ని సమర్థించలేము అటువంటి వాటిని. ఆ సానుభూతి కూడా పోతుంది, అయ్యో పాపము అనే సానుభూతి కూడా కోల్పోతారట మాట్లాడితే. అందరికి ఇవ్వలేరు కదా సార్, అందరికి ఇవ్వలేరు, వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు. మాట్లాడాలి మనలాంటి వాళ్ళు మాట్లాడాలి, కానీ వాళ్ళు ఇస్తే బాగుండేదని వాళ్ళు వెళ్ళిపోయి ధర్నాలు చేస్తే అంతకంటే నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీవీలో నేను వచ్చి 4 వీడియోలు చేసి నాకు చైర్మన్ అంటే ఎంత రోత మొహం మీద అవుతారు జనం. నా ఇదే అసహ్యంగా ఉంటుంది. 4 కాదండి 100 వీడియోలు చేస్తే నా మూలం రాష్ట్రానికి లాభమా? కార్యకర్తలు అండి, ఎంతో మంది కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకున్నాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకున్నాళ్ళు, కుటుంబీకులు పోగొట్టుకున్నాళ్ళు, కేసులు పెట్టుకున్నాళ్ళు, 30-40 సంవత్సరాల నుంచి 40 ఏళ్ళు జెండాలు భుజాలు కాయలు కాసిపోయిన కార్యకర్తలు ఉన్నారు, ఏమీ తెలియకుండా అమాయకంగా చేసినాళ్ళు. ఆస్తులు పోగొట్టుకున్న నాయకులు ఉన్నారు, మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. మన సీట్లు వస్తే గెలిచేవాళ్ళు కూడా మరి పోన్లేని పెద్ద మనుషులుగా వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు కదా. మరి ఆ ప్రయారిటీస్ తెలియాలి. అట్టగా ఇంటలెక్చువల్స్ ఉంటారు కదా. రేపు పొద్దున పార్టీకి ఏదో ఒక రకంగా ఉపయోగపడే వాళ్ళు కొంతమంది ఉండవు, చాలా వేరే రకంగా చేయొచ్చు. కానీ విచిత్రమైన పరిణామం ఏంటంటే 1-2 సంవత్సరాల క్రితం వచ్చి రోజుకు 2 గంటలు టీవీలో మాట్లాడిన వాళ్ళు కూడా నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, నాకు ఫస్ట్ లిస్ట్ లో నా పేరు లేదని చెప్పి రివర్స్ అవుతున్నారు పార్టీ. ట్విట్టర్లో 4 పోస్టులను, ఫేస్బుక్ లో 4 పోస్టులను, 4 వీడియోలు చేసి ఆడో పెద్ద నాయకుడు వాళ్ళ మూలాన్ని ఏదో అయిపోయినట్టు నాకు ఇవ్వలేదని అంటాం. ఏందో ప్రతి ఒక్కడికి ఏదో సామెత ఉండదు సుబ్బారావు గారు. ఎంట్రుకు తీసుకెళ్లి కొండకు 3 వేసి లాగితే వచ్చే కొండ వచ్చింది, లేదా ఎంట్రుకు పోయింది. అలానే ఉంది, అట్టాగే ఉంది. ఫస్ట్ లిస్ట్ నా పేరు లేదని చెప్పి మీడియాలో చాలా చులకన చంద్రబాబు గారిని, లోకేష్ గారిని నా మూలాన్ని వచ్చింది. మా ఇది బొడ్డోడన వాళ్ళందరూ పోస్టులు అండి. చంద్రబాబు గారికి కూడా ఒక తప్పు ఉందండి. అల్పులందరూ వీళ్ళందరికీ వెళ్ళటం. ఈయన వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, చంద్రబాబు మా ఇంటికి వచ్చారు నన్ను పరామర్శ చేయడానికి, పలానా కేసులో నన్ను పెట్టేటప్పటికి అసలు నేను చాలా గొప్ప ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండండి నేను, కాబట్టి నాకు ఎందుకు పోస్ట్ ఇవ్వలేదు ఫస్ట్ లిస్ట్లో అని ఇటువంటి అరబకులు బొడ్డు ఉన్న వాళ్ళందరూ ఇటువంటి తాళ్ళు తయారయ్యారు. ఈయన కూడా లేనిపోయిన ప్రయారిటీస్ ఇవ్వటం, అల్పులకిను అర్హత లేని వాళ్ళకి పక్కన పెట్టుకోవడం, అయ్యో పాపం అంటాం. అయ్యో పాపం అని సామెత రాయలసీమ ఆయనకు బాగా తెలుసు. రాయలసీమ సామెత. రైతు పొలం వెళ్ళాడు వేసవకాలం, వెళ్తే ఎండ తొండ అంట ఎండలో ఉందంట. అయ్యో పాపం ఎండలో ఉంది కదా తొండని తీసుకుని పంచిలో పోయి పెట్టుకున్నట్టు నేను ఉంటుందని అది లోపలికి వెళ్ళి కరిగితే పుండేది. అలా ఉందంట. అట్టా ఉంది. ఇప్పుడు పనికిమాలిన వాళ్ళందరికీ ప్రయారిటీ ఇచ్చేసి ఇవ్వాల్సిన వాళ్ళకి పక్కన దూరం పెట్టి, ఇవాళ అర్హత లేని వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని అక్కడ ఎవడొస్తున్నాడు ఎవడబోతున్నాడు ఏం తెలియకుండా కమ్యూనికేషన్ ల్యాబ్స్ అయిపోయి, ఆ పిఎల్ ఏమో అర్హత లేని వాళ్ళందరూ పిఎల్గా తయారైపోయి అక్కడ ఆ ప్రభుత్వం మీద పడుతుంది. మీకు విచిత్రమైన పరిణామం ఇంకోటి ఏంటంటే, మీకు ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది,
ప్రెస్ మీట్ పెట్టాలంటే డీజిల్ కొట్టిస్తే వచ్చేవాళ్ళు, అవును నెల నెల రెమ్యునరేషన్ అంటే హార్డోరియం ఇస్తేనే పనిచేసే వాళ్ళు కూడా ఇవాళ నామినేటెడ్ పోస్టులకు పోటీ పడుతున్నారు. పోటీ పడలేదు పార్టీ. ఇప్పుడు ఛానల్ వాళ్ళు ఎవరైనా పిలిచారు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వెహికల్ పంపించడం మేము వస్తామని అంటారు. కానీ వాళ్ళు ఏమైనా హానెస్ట్ గా నిజాయితీగా ఏమన్నా 30-40 ఏళ్ళు సమాజం కోసం ఎమ్మెల్యేలు అట్లా చేసి ఎక్కడ మచ్చలేకుండా ఉండి కష్టపడుతున్నారు అంటే మనం చేయొచ్చు. ఇప్పుడు కమ్యూనిస్ట్ నాయకుల్లాగా తెలుగుదేశంలో కూడా చాలా మంది ఉన్నారు. కదలాలంటే ఆటో డబ్బులు తీయాలంటే సిటీలో మోటార్స్ కనుక్కుంటాం. ఎందుకంటే మెయిన్ మీడియా హబ్ హైదరాబాద్ కాబట్టి ఇక్కడ కూకట్పల్లి వనస్థలపురంలో ఉండాలి, ఇక్కడికి జూబ్లీ హిల్స్ రావాలంటే కష్టం కాబట్టి వెహికల్ పంపించడం తప్పేం లేదు. వాళ్ళు చేసేదే పైరువి పనులు. ఇక్కడ వాళ్ళు వచ్చిందే మీడియాతో హైప్ అయిపోయి ఎలివేషన్ చేసుకునేవాళ్ళు. ఎలివేషన్ రాజాలు వీళ్ళందరూ. వీళ్ళందరూ ఈ ఎలివేషన్లతో బిల్డప్లు ఇచ్చేసుకుని నాకు రాలేదని అంటే అది బాబు గారిదే తప్పు అనుకుంటా. నేను మొన్న ఎవడో రాత్రి నేను చెడమెడ తిట్టా. పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే బొడ్డాళ్ళదేనా మీ పోస్టులు 4 పోస్టులు 4 వీడియోలు పెట్టేసి ఒకడు అలగటం, నేను అన్ని వీడియోలు చేశాను నాకు పోస్ట్ ఇవ్వలేదని ఒకడు అలగటం, ఒకడేమన్నా డైరెక్టర్ ఇస్తారా నా స్థాయి ఏంటి, నేను 5 ఏళ్ల నుంచి ఎన్నో వీడియోలు చేసి నేను పోరాడాను అంటాడంట. చైర్మన్ ఇవ్వలేదని. ఆ చైర్మన్ ఇచ్చిన నాకు ఇదే ఇస్తా, ఎందుకంటే గొప్ప చైర్మన్ నాకు రాజ్యసభ తలుచుకుని చైర్మన్ ఇచ్చిన అవమానిస్తాను ఇచ్చినాడు ఒకడు. అసలు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఆ మీద ఎలక్షన్ రోజు తలపగలు మంజులారెడ్డి అండి. ఆవిడ పాపం ఇవాళ కూడా మనం పేరు మర్చిపోలేని ఘటన. గొడ్డలు దెబ్బ పగిలిపోయింది, పుచ్చ పగిలిపోయిన ఆడనే కూర్చుంది, అక్కడే నిలబడింది, రక్తం ఓడతా కూడా నిలబడింది. నిజం సత్తా కలిగిన ఆవిడ నిలబడింది, వీరవనితలాగా ఇది చేయాలి. ఆ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి మీద ప్రాణాలు తెగించి మీద పడ్డాడు, కొడితే తర్వాత తన్నులు తిన్నాడు. అతను పేరు ఏదో ఉంది, కొట్టారు కదా అతను. ఇటువంటి వాళ్ళందరూ రైతు ఒక రైతుగా వెళ్ళి ఈయన వచ్చినాయి. అంత మునుపు ఒక ఆయన రెడ్డి గారు మేసాలు ఉంటాయి, ఆయన తాత అని బాగా ఇదయ్యాడు. చంపటాన్ని కొడితే నామినేషన్ వేస్తానికి లోకల్ పడి తోడగొట్టుకుని వెళ్ళాడు. మరి వాళ్ళు కదా నిజమైన కార్యకర్తలు అంటే పౌరుషంగా అంటే మరి వాళ్ళు ఏమనుకోవాలి? వాస్తవంగా అలాంటి వాళ్ళని కదా. మరి ఏంది బొడ్డు ఉండకుండా నేను కాక మొన్న వచ్చేసి సోషల్ మీడియా పేరుతో ₹4 ఫేస్ వాల్యూ ఏదో 4-10 మంది వాళ్ళుగా బయటకు అనగానే ఇదిగో పలానా పొల్లయ్య నువ్వు పలానా మొన్న వీడియోలో మాట్లాడే అనగానే నేను గొప్పవాడిని, చాలా మంది నేను నా జబ్బలు నేను ఇట్లా తలుచుకుంటే ఏముంది, అంత అసహ్యంగా ఉంటుంది. చంద్రయ్య ఏంటి నా జై చంద్రబాబు అన్నాడు కానీ జై జగన్ అని అనలేదు కదా. అటువంటి వాళ్ళు చంద్రయ్య లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సుశిక్షితులైన వాళ్ళు, ప్రాణాలను పాఠంగా పెట్టినాడు. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు పదవులు అడగట్లేదంటే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అడుగుతున్నారు. మనం తలెత్తుకునేటట్టు ఉండాలి, మాకు ఇక్కడ కొద్దిగా ఏదో చేయండి, ఆ పాత ఆర్డీఓని డిఎస్పీని మమ్మల్ని అవమానం చేసిన అటువంటి అదవులు మాకు ఇవ్వద్దని వాళ్ళు అడుగుతారు. పాపం వాళ్ళు ఏం పోస్టులు అడగరు. పోస్టులు అడిగేది ఏంటంటే ఇప్పుడు త్యాగం చేసిన వాళ్ళు, పార్టీకి సీట్లు పోగొట్టుకున్నాళ్ళు, లేకపోతే ఏదో రకం ఉన్నాళ్ళు, 25-30 ఏళ్ళకి సీనియారిటీ ఉండాలి, ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఇవాళ ప్రతి ఒక్కడున్న అధికార ప్రతినిధిగా పెట్టుకోవాలి. రూలింగ్ పార్టీకి రాగానే వాళ్ళ అధికార ప్రతినిధి వస్తే అది ఒక బతుకు తెరువుగా మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేది ఒకటి వ్యాపారం. ఇంకొకటి ఏదో ఇచ్చిన తర్వాత నాకు ఇదే అని ఇచ్చింది, నాకు రాజ్యసభ అయితే కనీసం ఏదన్నా అయితే అటు సరిపెట్టుకుంటాను. దీనంతటికి కారణం రాంగ్ ఫీడ్బ్యాక్. మొహమాటం అండి. మొహమాటానికి పోతే కడుపు అయిందని ఉంటుంది. మీరు వినే ఉంటారు గ్రామాల్లో ఉంటారు కదా, మొరటి సామెతలు ఏమన్నారు, సామెతలు మాట్లాడుకుంటాం సరదా. ఆ మొహమాటానికి పోతే కడుపు అయిందని ఇట్లాగే ఉంటుంది. మరి మొహమాటం అనేది ఎప్పుడు ఉండకూడదండి. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, ఎవరికి ఏం చెప్పాలి. నీకు ఇంతే తన అబ్బాయి నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే సస్పెషన్లో మనం క్లారిటీగా ఉంటే అవతల కూడా పనిచేసేదంటే క్లారిటీగా చేస్తాడు, ఇంకా తన శక్తియుక్తులను ఇంకా బాగా ఇది చేస్తాడు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకొక భాగం ఏంటంటే ఇంపార్టెంట్ చెప్పాల్సింది, చంద్రబాబు గారు నలిగిపోతున్నారు. కొన్ని మీడియా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు రైడ్ చేస్తున్నారు ఆయన మీద. క్రషింగ్ లైక్ ఎనీథింగ్. ఆయన ఏంటంటే ఏమటగా ఎన్టీ రామారావు గారు లాంటి గొప్ప అనర్గళమైన ఉపన్యాసం చేసే కెపాసిటీ లేదు కదా ఆయనలో. ఆయనే చెప్తారు కదా, మనం ఒప్పుకోవాలి కదా, 2 సంవత్సరాలు చూసాం కదా. ఆయన మొహమాటస్తుడు, కొద్దిగా ఒక రకంగా చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కొద్ది భయం ఎక్కువ. అంటే అగ్రెసివ్గా వెళ్ళి ఫ్యాక్షనిస్ట్ ఏం కాదు. రాయలసీమలో పుట్టినంత మాత్రాన ఆయన రాయలసీమలో పుట్టిన వాళ్ళందరూ ఫ్యాక్షనిస్టులు కాదుగా. ఆయన ఏదో స్వచ్ఛంగా ఉండాలి, నా గురించి చెడుగా చెప్పుకోకూడదు. పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులు పెంచిన వాతావరణం, చిన్నపాటి రైతు కుటుంబం, కష్టపడి పెరిగిన వాతావరణం, ఎక్కడ మాట అనిపించుకోకూడదు, నలుగురితో నలుగురు ముందు తలదించుకోకూడదు,
అని ఆ పద్ధతుల్లో పెరిగిన కుటుంబ నేపథ్యంలో వచ్చినటువంటి వ్యక్తి. మరి కష్టపడి చదువుకున్నాడు. ఆ చిన్నపాటి రైతుగానే మరి PhD దాకా చదువుకున్నాడు. చిన్న వయసులోనే మంత్రి, ఎమ్మెల్యే కావటం, మంత్రి అవడం, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా పెరిగాడు. అవి ఏంటంటే మాట పడకూడదు, మచ్చపడకూడదు అనేది ఒకటి ఉంది. ఆయనకు ఉండేది ఏంటి, చంద్రబాబు గారికి వచ్చిన ఇమేజ్ కష్టపడటం మూలాన ముఖ్యమంత్రి అయ్యి ఎన్టీ రామారావు గారు అల్లుడైన తర్వాత కష్టపడటం ద్వారా తను ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. అంతేగాని అనర్గళమైన పెద్ద పర్సనాలిటీ, స్ఫురద్రూపైన ఎన్టీ రామారావు గారు అంటే మంచి పర్సనాలిటీ, ఆజానుబాహుడు, అనర్గళమైన మాట్లాడేవాడు కాదు కదా. ఆయనకి ఏంటంటే మీడియాని జాగ్రత్తగా చూసుకోవాలి, మీడియాతో ఉంటే మనకు కొద్దిగా ప్రమోషన్ యాడెడ్ ఇది ఉంటుంది అనేది ఆయన లైన్ ఆఫ్ ఇది థింకింగ్. దాన్ని వీళ్ళు కొంతమంది ఆసరా పట్టేసి ఆయన బలహీనతగా దాన్ని యూజ్ చేసుకుని ఈ మీడియా సంస్థలందరూ ఆయన్ని బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించడం, ఎవరికాడికి ఇది ఒకటి అయిపోయింది. మీరు 90 నుంచి మీరు చూస్తూనే ఉండుంటారు కదా. చూస్తున్నాము, కానీ అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ దాటిపోయింది. ఆయన మీద రైడ్ చేస్తున్నారు, బొహమాట పెట్టడం, భయపెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం ఎక్కువైపోయింది. అది కళ్ళ ముందు కనపడుతుంది మనకి. అసలు రూలింగ్ వాళ్ళు చేయాలా, ఆయన చేస్తున్నాడా, లేదా వీళ్ళు చేపిస్తున్నారా అనేది అలాంటి టాక్ రావడం అనేది కొంచెం ప్రమాదకరం కదా. ప్రమాదకరం అంటేనండి అది, అంటే ఇప్పుడు అప్రస్తుతం మాట్లాడకూడదు, కానీ మాట్లాడితే బాగాదేమో అని అనిపిస్తుంది కొద్దిగా. అది 96 నుంచి కూడా కొంతమంది అటు ప్రయత్నం చేశారు. మీకు తెలిసే ఉంటుంది, మీరు ప్రవేశించినప్పటి నుంచి కూడా మేం కాదా నీకు వెన్నెముగ్గా నిలబడింది అన్నిటికీ మా చెప్పు చేతల్లో 96 నుంచి 99 వరకు అది నష్టం జరిగింది, మీకు తెలుసో లేదు. 99 టైం వరకు, 2004 వరకు కూడా అటువంటి నష్టం జరిగింది. మంత్రులకు కూడా విలువ లేదు అప్పుడు. అవును, ఒక పత్రిక సంబంధించిన రిపోర్టర్ వెళ్తే కలెక్టర్లు వేసి పరిగెత్తుకొచ్చే పరిస్థితి ఏర్పడింది అప్పుడు. అది చూసుకుని ఓహో పత్రిక పెడితేను, ఛానల్ పెడితే ఎంత వాల్యూ ఉందన్నమాట, మనం కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పి తర్వాత తోకలో పీకలో చాలా తయారైంది హైదరాబాద్లో. దాన్ని చూసి 96 నుంచి 99, 2004 మధ్యలో జరిగిన పరిణామాలను చూసిన తర్వాత 2000కి ఛానల్స్ చాలా తయారైనాయి. అట్ట మీడియా ఉంటే మేము కూడా పాలించవచ్చు అనమాట అని చెప్పేది అప్పటికి తయారైనాయి. కొన్ని పత్రికలు వచ్చినాయి, లేచిపోయినాయి, అప్పుడే లేచిపోయినాయి. కొన్ని ఏంటంటే ఈయనే కాదు, రాజశేఖర రెడ్డి కూడా అట్టాగే మీడియా అంటే కొద్దిగా మరి తన మీద ఉన్న నష్టాన్ని మచ్చలు కడిగేసుకోవాలని మీడియా హైప్ చేసుకోవాలి కదా. పెట్టుకున్న మూలాన మీడియా సంస్థలు నడమంత్రంగా తయారైన. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకులు కదా పాలించాల్సింది. మీనింగ్ ఆఫ్ ది డెమోక్రసీ ఏంటంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన. ప్రజల వలన అంటే ఏంటి, ప్రజలు రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటారు, వాళ్ళ ప్రతినిధులు. ఆ ప్రతినిధులు పాలించాలి. ఆ ప్రతినిధులను పాలించడానికి మీడియా తయారైంది. వాళ్ళు జాతీయ నుంచి, ఢిల్లీ నుంచి తీసుకుని ఇక్కడ దాకా అంతే. ఏమైందంటే ఇక మీడియానే మేమే శాసిస్తాం, మేమే పాలించుతాం, మేమే తీర్పులు ఇచ్చేస్తాం, ఎవడికి ఉరిశిక్ష వేయాలి, ఎవడికి ఏ శిక్ష వేయాలి. ఈ ముఖ్యమంత్రి కూడా రోజు వెళ్ళిపోయి పొద్దున్నే మీడియా సంస్థల అధిపతులు ఇళ్ళకి వెళ్ళిపోయి సరే వాళ్ళు ఏం సంతకం పెట్టమంటారు, లేకపోతే వాళ్ళు ఎట్లా నడవమంటారు అని అడగాల్సిన పరిస్థితి ఉండాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. లేకపోతే ఆ రకంగా వార్తలు రాసి భయపెట్టడం. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఇందాక మాట్లాడుకున్న IPS ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎస్పీగా, ఇంటెలిజెన్స్గా నియామకం చేయటం కూడా ఈ మీడియాకు సంబంధించిన ఒత్తిళ్లు ఉన్నాయనే నాకు వినిపిస్తాను. కొంతమంది మీడియా ప్రతినిధులే అక్కడ పైరవీ చేసి అతన్ని కీలకమైన పోస్టులో పెట్టించారు అనేది మనకి విజయవాడ నుంచి అందుతున్న సమాచారం. మరి అదే ఇప్పుడు మీడియా ఉండొచ్చండి, ఇంకో ఎవరైనా ఉండొచ్చండి. ఈవెన్ మాట వరుస అమిత్ షానే ఫోన్ చేసి చెప్పొచ్చండి పలానా అతను మీరు పోస్ట్ ఇవ్వండి. ఇలా ఏం చెప్పాలి, సార్ ఇది ఇతని మీద ఈ ఆరోపణలు ఉన్నాయి సార్, ఇతను ఉండగట్టి ఇట్లా చేశాడు, మాకు నష్టం చేశాడు, పార్టీకి నష్టం చేశాడు, ఇతని మీద డైరెక్ట్గా ఓపెన్ మీడియా ముందు మాట్లాడాడు కదా అతను. మీడియా ముందు బరిదెగించి మాట్లాడాడు, ఒక SP స్థాయిలో ఉండి చాలా అప్సాల్ట్గా మాట్లాడాడు. ఆ వీడియోలన్నా చూడాలి కదా వీళ్ళు, సరే అని చెప్పాలి కదా, లోకేష్ అన్న చూడాలి కదా, రివ్యూ చేయాలి కదా, చూసి ఏంటి ఇటువంటి వాళ్ళకి ఏం పోస్టులు ఇస్తున్నాం అనేది ఉండాలి కదా. తీసుకొచ్చి మొన్నటిదాకానేమో 16 మందిని పక్కన పడేసి లూప్ లైన్లో పెట్టేసామని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు కీలకమైన పోస్టులు ఇస్తే ఏమి ఇదవుతుంది. ఇవాళ జత్వానీ కేసులో ఏం జరుగుతుంది ఇవాళ, ఇంకా ఆడు SIలు CAలు ఇంక ఉన్నారు కదా, వాళ్ళ మీద యాక్షన్ ఏమీ లేదు కదా. చక్క జరిగిపోవాలి కదా, జరిగినట్టు కనిపించాలి కదా. కార్యకర్తల భావాలు ఏమున్నాయి, వాళ్ళు ఏమి కార్యకర్తలు అందరూ కిరీటాలు పెట్టమని అడగట్లా. గతంలో ఎవరైతే సఫర్ అయ్యారో ఇప్పుడు ఇటువంటి నిన్న ఒక ఎస్పీగా తీసుకొచ్చి ఇంటెలిజెన్స్లో పెట్టినటువంటి మళ్ళీ పోస్టులు ఇస్తే ఎంత మనోభావాలు దెబ్బతింటాయి కార్యకర్తలకి.
రేపొద్దున ఎంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అనంతపురంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆయన ఏమో నాకు సెక్యూరిటీ అవసరం లేదు, మీరు రౌడీ షీటర్లకి సెక్యూరిటీ ఇచ్చారు అని చెప్పి ఆయన అంటే నిరసన వ్యక్తం చేశాడు. చంద్రబాబు గారు ఏమన్నారంటే ఇంటెలిజెన్స్ చీఫ్తో అన్నారంట, నా బయట పార్టీ అంతర్గతంగా కొద్దిగా ఇంపార్టెంట్ కీలకమైన వ్యక్తులు చెబితే తెలిసిన సమాచారం, నాకు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, నాకు రాజకీయాలతో పని లేదు అనే మాట నా అన్నారంట. అవును, ఆ మాట సహజంగా అంటారు. ఏమన్నా అంటే దాని అర్థం శత్రువు పక్షాలందరికీ గమ్యాన్ని ఇచ్చేసేసి వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని సంపమని కాదుగా. ఇప్పుడు 5 ఏళ్ల పాటు తెలుగుదేశం వాళ్ళ మీద బయటికి రాకుండా కొట్టారు కదా, సఫర్ చేశారు కదా. అట్టాని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళందరికీ లైసెన్స్ వెపన్స్ లేకపోతే కత్తులు ఇచ్చి చంపేసామని కాదు కదా దాని అర్థం. నువ్వు నిన్న మొన్నటి దాకా ఎవడైతే బరితెగిచ్చి రోడ్ల మీదకి వచ్చి స్వైర విహారం చేశారో వాళ్ళందరికీ గన్మ్యాన్లు ఇచ్చి రోడ్డు మీద తిప్పితే ఆడ పుండి మీద కారం చిమ్మినట్టు ఉంటుందా ఉండదా? సింపుల్. ప్రసాద్ మంచి మనిషి, సౌమ్యుడు, నాకు కొద్దిగా పరిచయం ఉన్న వ్యక్తి అనంతపురం ప్రసాద్. ఇక్కడ వ్యాపారం చేసుకుంటా అంటే వెళ్ళేదో ప్రయత్నం చేసుకున్నాడు, వచ్చింది అనుకోండి. ఇప్పుడు అతను మరి అతని దాంట్లో మనం అతని వైపు నుంచి మైనస్లు ఉండొచ్చు, పెద్ద నాయకుడు కాకపోవచ్చు, అది ఏదో కామ్గా ఉండే మనిషి ఉండొచ్చు, కానీ అది వేరే. కానీ అతని భాషలో తప్పేమీ లేదు. పుడి మీద కారం చెప్పినట్టు కార్యకర్తలు అక్కడ చాలా వైల్డ్గా ఉంటారు, అనంతపురంలో చాలా సెన్సిటివ్గా ఉంటారండి, చాలా ఫెరోషియస్. అందుకు తెలుగుదేశం వాళ్ళు చాలా ఆవేశపరు, ఎక్కడ ఉంటారు ప్రాణాలు. రామారావు గారిని అప్పుడు నాదెల భాస్వరరావు గారు రామారావు గారు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు వయసు అంతా మీరు అక్కడ జరిగినంత ప్రజా ఆందోళన ఇంకెక్కడా జరగల. మనుషులు ఆ పెట్రోల్ పోసుకుని కూడా తగలబెట్టి వేసుకున్న ఇది రామారావు గారిని అసలు ఇంటింటో దేవుడిగా చూస్తారు. తెలుగుదేశం అంటే వాళ్ళ మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం జిల్లాలో ఉన్న బీసీల బోయిలు కురుబులు ఒకళ్ళు కాదు అసలు, అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడిగా చూస్తారు. తెలుగుదేశం పార్టీకి పెద్ద ఇది ఉవ్వెత్తున ఉంటుంది అక్కడ ఇది సపోర్టు. అటువంటి ప్లేస్లో వైసీపీలో అంటగాగి 3 చంపిన హత్య కేసులో ఉన్నాడికి గన్మ్యాన్లు ఇవ్వడం అంటే సిగ్గుచేటు కాదు, సిగ్గుతో తాళం చూసి చచ్చిపోతారు కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం వాళ్ళు. సో ఆ గన్మెన్లు ఇచ్చేదానికి నా విలువైన పాయింట్ ఏం చెప్పారంటే ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆయనకి ఇచ్చారు. మరి అసలు తప్పే ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ కదా, అక్కడి నుంచి తప్పే కదా. వీళ్ళేంతో ఇది డబ్బులు తీసుకుని అక్కడ క్వార్టర్స్ వేస్తాను, లేకపోతే బిర్యానీకో లేకపోతే డబ్బులు ఇచ్చేసి అది నేను చూసినానండి. నేను బయట వేరే చెప్తే అంటాం కాదు, నేను అనంతపురం జిల్లా రాయలసీమలో గన్మ్యాన్లు ఇప్పించుకునేటప్పుడు అక్కడ ఈ థ్రెట్ పర్సెప్షన్ అసర్టైన్ చేస్తారు. థ్రెట్ పర్సెప్షన్ కమిటీ వచ్చేటప్పుడు అక్కడ ఎస్ఐబిలో ఉండేవాళ్ళు, ఇంటెలిజెన్స్లో ఉండేవాళ్ళు, వెంకటేశ్వరరావు గారు సుబ్బారావు గారు మీ గన్మ్యాన్లు ఇప్పించాలని మీరు ఉంది కదండి, మరి ఏమనంటే డబ్బులు తీసుకుని వీళ్ళకి ఉంది థ్రెట్ ఉందని చెప్పి రాయటం నేను చూశాను కళ్ళతో. నేను 92 నుంచి నేను 89, 92 ఆ ప్రాంతం నుంచి నేను చూసినాను, నాకు అవగాహన ఉంది అక్కడ రాయలసీమలో. ఎందుకంటే అక్కడ ఫ్యాక్షన్ జోన్ కదా, ప్రాణాపాయంగా ఎప్పుడు ఇదిగా ఉంటుంది. గన్మ్యాన్ ఇస్తేనే బతకగలం అనే పరిస్థితిలో నుంచి నేను చూసుకుంటూ వచ్చినాను. లేకపోతే లైసెన్స్డ్ వెపన్స్ ఇవ్వటం ఇవన్నీ కూడా నేను అక్కడ సన్నిహితంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో ఇతర పార్టీలతో స్నేహాల వల్ల నేను చూసినాను. ఇది జరుగుతుంది, నిజమే అది. అంటే అక్కడ వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అవి ఉందని చెప్పి. ఉన్నదేమో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు. రేపు అడుగుతున్నారు కదా 1000 మంది నాకు ఇవ్వాలని, మా ఓడిపోయినాడు అడిగాడు, ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఇచ్చారు కదా, 60 మంది ఇచ్చారు కదా. 60 మందికి ఇవ్వడానికి అర్హత ఉందా అసలు? ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు మొహమాటం? కాకపోతే నాకు ఇంకా 1000 మెంబర్స్ కావాలని అంటున్నాడు కదా. అదే కదా, కోర్టుకి వెళ్ళాడు కదా. ఇప్పుడు 60 మందిని ఇచ్చామని ఒప్పుకున్నాడు కదా. 60 మందిని అసలు ఎందుకు ఇవ్వాలి? వాడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉన్నారు 60 మంది, మాజీ ముఖ్యమంత్రిగా. బస్సు అసలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసీఆర్కి ఉన్నారు ఇప్పుడు 60 మంది. ఎవరికి ఉన్నారు 60 మంది? నాదెళ్ల భాస్వరరావు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నారా 60 మంది? మాజీ ముఖ్యమంత్రి ఏదో ప్రోటోకాల్ అంతవరకు ఇవ్వాలి. నువ్వు ఎందుకు ఇస్తున్నావు? 60 మందికి ఇవ్వడం తప్పు కదా, మొహమాటానికి పోవడం కదా. అక్కడ అటువంటి అసాంఘిక శక్తికి 60 మందికి ఇచ్చినప్పుడు ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి 1+6+6 ఇస్తారా? నేను ప్రెస్ మీట్ పెట్టారు, తొడగొట్టారు వచ్చి, వాళ్ళందరూ కూడా 4+4 6+6 ఇస్తారా అడిగితే? వైసీపీలో ఉండే వాళ్ళందరికీ 2+2 4+4 6+6 ఇవ్వమనండి, వీలైతే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇచ్చి కాపాడుకోమంట మనం చెబుదామా?
ఏమో అర్థం కావట్లేదు మరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రభుత్వం ఏంటో. ఎస్ఐబి అలాగే ఇంటెలిజెన్స్ లో ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి టీమ్స్ ఉన్నాయి, వాళ్ళ టీంలే ఉన్నాయండి, అది అందరికీ తెలుసండి. అది 4 నెలలు అయినా ఇంకా తెలుసుకోకపోవడం అనేది మరి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి. అసలు అది ఏం ప్రభుత్వం ఏంటో మనం మీరు అడిగినప్పుడు నేను చెప్పమంటే కొద్దిగా బాధ వేసి నేను చెప్పలే, ఎన్ని మార్కులు వేస్తారేంటని ఏం అర్థం కావట్లేదు. కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడినట్టు. అసలు అక్కడ గవర్నెన్స్ ఏంటో తెలియట్లా. ఇప్పుడు ఇన్వెస్టర్స్ వస్తున్నారు, ప్రభుత్వం మీద పని మొదలైంది, అన్ని ఓకే, దాన్ని కాదంటలా. ఈ క్లీనింగ్ అనేది ఉండాలి కదండి, మెయిన్ క్లీనింగ్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు మనం కొత్త పండుగ వస్తుంది అని అంటే ప్రతి సంవత్సరం బూజు దులిపేసుకుంటారు, ఇంట్లో బూజు దులిపేసుకుని సున్నం కొట్టుకుని కొత్త రంగులు వేసుకుని నీట్గా కనపడతాం. కొత్త ప్రభుత్వం వచ్చిందంటే అంటే పాత బూజులు చేసేసి మొత్తం చెత్త చెదారాన్ని బయటపడేసి భోగి మంటలు వేస్తాం, ఇరిగిపోయి ఖైదీని తీసుకొని భోగి మంటలు వేసి తగలబెడతాం. అట్టా ఇక్కడ కూడా రెసిడ్యూస్, పాత రెసిడ్యూస్, పాత దౌర్భాగ్యులు ఎవరు ఉన్నారో ఆ చెత్త చెదారాన్ని బయటికి తోసి పారేసి అది ఎల్లేసి ఇంటికి అందంగా పెట్టుకునేటట్టు ప్రభుత్వం, అది కొత్త ప్రభుత్వం, మేము ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్పుకునే విధంగా ఉండాలి. ఊరినే ఆ పాత చెత్త మీద రంగేసినట్టు ఊరినే చూపించి మేము మంచి ప్రభుత్వం అంటే ఎట్లా మంచి ప్రభుత్వం, ఏ రకంగా మంచి ప్రభుత్వం అవుతుంది? ఇన్ని మైనస్లు పక్కన పెట్టుకుని, మైనస్ అనేది సీఎంఓ నుంచే మొదలైంది, సీఎం గారి వ్యక్తిగత సిబ్బంది నుంచే మైనస్ మొదలైంది, మినిస్టర్ల దగ్గరికి వచ్చేసింది, మినిస్టర్ల పేషియల్ నుంచి అంతే మైనస్, రెవెన్యూ పోలీసులు మొత్తం ఇంటెలిజెన్స్ ఇవన్నీ చూసినా అంతే మైనస్. ఇప్పుడు అనంతపురంలో కూడా ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పింది అదే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. అంతేనండి. అసలు రౌడీ షీటర్ అతనికి గన్మెన్స్ ఎలా ఇస్తారు, కేవలం ఇది మ్యానిపులేషన్. సహజంగా ప్రసాద్ చాలా సౌమ్యుడండి. ప్రసాద్ లాంటి వ్యక్తి అంత బయటపడి అంత ఉద్రేకం అయ్యాడు అని అంటే చాలా మంది చెప్పుకోలేక, మనకెందుకు చెప్పుకోలేక అట్లా మదన పడేవాడు చాలా ఉంటారు. అతనే ఆ పరిస్థితి అట్లా ఉంటే ఇంకా ఇతరుల పరిస్థితి అట్లా ఉండదో ఆలోచించండి, ఇంకెన్ని ఉండయో మనకు తెలియని. అతను జనరల్గా ఫ్యాక్షనిస్ట్ కాదు, అతను ఏదో కామ్ గోయింగ్ ఏదో ఆర్థికంగా 4 రూపాయలు సంపాదించుకున్నాడు వ్యాపారాలతో అట్లా ఉండడం, ఆ రకంగా ఇది చేసుకున్నాడే కానీ అతను అసాంఘిక కార్యకలాపాలు చేసిన మనిషి కాదు, ఫ్యాక్షనిస్ట్ కూడా కాదు, ఒంటరిగా కూడా తిరగలిగిన మనిషి అతను. ఆ కుటుంబ నేపథ్యం కూడా మంచి కుటుంబ నేపథ్యమే. సో కాబట్టి ఎస్ఐబిని ఇంటెలిజెన్స్ తప్పబట్టాలి.